ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. అంబటి అద్భుత దీక్ష. ఎందుకంటే వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఈరోజు దీక్షట. మరి అది నిరాహార దీక్ష అంటారా, మరి ఏం దీక్ష, మొత్తానికి ఒక దీక్ష అయితే చేస్తున్నారు. అది 12 గంటల పాటు. ఇంతకీ ఎందుకు దీక్ష ఏంటి అని అంటే, ఇది ఆయన ఇంటిపైన దాడి, అలాగే ఆయన కస్టడీలో మరి కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పేసి ఒకవేళ అది కూడా ఉందేమో బహుశా. సో దీనికోసం అంటే ఒక నిరసన, దీనికి పోలీసులు సక్రమంగా వ్యవహరించలేదు, వాళ్ళ విధులు నిర్వహించలేదు అని చెప్పేసి దీక్ష చేస్తున్నారు. కరెక్ట్. ఇట్లా ఎవరు చేసినా, ఎవరిపైన అన్యాయంగా దాడులు చేసినా అలా నిరసన తెలపడంలో తప్పు లేదు. కానీ ఆ సమయం ఉంటుంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేసింది ఎప్పుడు? దాదాపు నెలన్నర అవుతుంది. అది అసలు అది అయిపోయి దాన్ని మర్చిపోయి మావిగన్ అనేది వచ్చేసి ఈ మావిగన్ మళ్ళీ హల్చల్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నిరసన దీక్ష. ఇది చాలా విచిత్రంగా ఉంది. అప్పట్లో ఆ ఫ్లెక్సీలు తొలగించాలి అని చెప్పేసి ఆయన అక్కడికి రావటం, పైగా నేను మరలా వస్తాను, వచ్చేసరికి తీసేయాలని ఎవరు చెబుతారు ఇవన్నీ. అదైపోయిన తర్వాత ఇక ఆ దుర్భాషలు విన్నారు కదా, మరలా దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవడొస్తాడో రమ్మను, ఏ డాష్, ఇదే కదా ఆయన వాడింది. అప్పుడు దాకా ఎప్పుడు కూడా అంబటి రాంబాబు పైన కానీ వైసీపీ నాయకుల పైన కానీ ఎవరైనా దాడులకు పాల్పడ్డారా? అక్కడ దాడులు చేయడాన్ని ఎవరు సమర్థించట్లా, గుర్తుంచుకోండి. అప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడులు చేసిన దాన్ని ఖండించాలి, ఖచ్చితంగా ఖండించాల్సిందే. కానీ ఈయన మాట్లాడిన మాటలను కూడా ఖండించాలి. సో అది సరే, అది జరిగింది. ఏదో ఎన్ని గంటల పాటు, 6 గంటలో 8 గంటలో ఏదో సమ్ టైం చెప్పారు. పోలీసులు ఏం చేస్తున్నారు, కావాలని చూస్తూ ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అది కూడా ఓకే. అలా అటువంటిప్పుడు దీక్ష చేయాలి. ఎప్పుడు చేయాలి? ఆయన ఆ తర్వాత జైలుకి పంపించారు, రిమాండ్ విధించారు, 15 రోజులు ఏమో ఉన్నాడు. తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత అప్పుడు చేయొచ్చు కదా. అరే మళ్ళీ జనాలందరూ మర్చిపోయారు, మళ్ళీ మనం లైమ్ లైట్లో ఉండాలి, లేకపోతే మళ్ళీ మర్చిపోతారనే ఉద్దేశంతో ఉన్నారా? ఇటీవల చూస్తే పేరునని కంటిన్యూస్గా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ఇంకా అది ఇది అని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో మరలా మనం వెనకబడిపోయామని చెప్పేసి అనుకున్నారా? ఈ వెనకబడిపోయిన నాయకులందరికీ అది వేదికగా మారిందా అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఎవరెవరైతే ఇటీవల కాలంలో మీడియా ముందు పెద్దగా మాట్లాడకుండా ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఈ వేదిక పైన కనిపించారు. ఇప్పుడు ఉదాహరణకి జోగి రమేష్, ఆ కల్తీ మద్యానికి సంబంధించిన ఎపిసోడ్, దాంట్లో బెయిల్ వచ్చింది. ఇక అక్కడ నుంచి పెద్దగా ఆయనగా మరి యాక్టివ్గా లేరు, ఏ విషయంలో కూడా మాట్లాడుతున్నట్టు అనిపించట్లా. ఈ అంబటి రాంబాబు పైన దాడి ఎలా జరిగిందో అలాగే జోగి రమేష్ ఇంటి పైన కూడా దాడి జరిగింది. కాకపోతే అప్పుడు పెట్రో బాంబులు వేసారు, అది ఇది అని చెప్పేసి అన్నారు. కానీ ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి అన్నారు. అది కూడా ఈయనే చేయించుకున్నాడని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఎనీహౌ, ఇక జోగి రమేష్ కూడా ఇవాళ అవకాశం వచ్చింది, వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు అంటాడు, లోకేష్ అంటాడు. అసలు మాట్లాడే నైతిక హక్కు జోగి రమేష్కి ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఈయన డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపైకే దాడికి వెళ్ళారు కదా. అది ఒక నిరసన లేండి, సారీ దాడికి, అది నిరసనే. ఎవరు? మన జోగి రమేష్ చేసింది. జోగి రమేష్ నిరసనలన్నీ అట్లాగే ఉంటాయి, వినూత్నంగా ఉంటాయి అన్నమాట. ఏది పెద్ద పెద్ద రాడ్డులు తీసుకొని ఒక కార్లు ర్యాలీ చేసుకుంటా, అది ఒక రకమైన నిరసన అనమాట. సో అది ఇప్పుడు అంటే దాడి అనే దానికి నిరసన అనే పేరు కూడా ఈ 19 నుంచి 24 మధ్యలోనే వచ్చినాయి. అలాంటి కొత్త పదాలు, కొత్త అర్థాలు తీసుకురావాలంటే వీళ్ళే. సో ఆ జోగి రమేష్ ఇవాళ వచ్చేసి అంబటి రాంబాబుకు మద్దతుగా మాట్లాడేది ఓకే, కానీ అది అమానుషం, ఇది అరాచకం అని చెప్పేసి మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే మరో మాజీ మంత్రి విడుదల రజని, ఆవిడ కూడా వచ్చేసి 29లో వచ్చేస్తాం ఏంటి అది ఇది అన్నారు. మీరు కనుక నిన్నే సీ ఓటర్ సర్వే అని చెప్పేసి నేను ఒకటి చేశాను, కావాలంటే అక్కడ చూడొచ్చు ఎవరి పరిస్థితి ఏంటి, ఎవరి గ్రాఫ్ ఎంత ఉంది, డౌన్ అయిందా అప్ అయిందా అనేది. సో ఆ రకమైన పరిస్థితి. సో వీళ్ళు ఏంటి అంటే, వాళ్ళ నాయకుడు ఒక మాట చెప్పాడంటే ఇక అదే పట్టుకుంటారు. అందులో నిజం ఎంత ఉంది? సరే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అనుకుందాం, ఆ తర్వాత వీళ్ళకి అదే పట్టుకుని ఎలా మాట్లాడతారు? ఫర్ ఎగ్జాంపుల్ వై నాట్ 175 ఆయన అన్నాడు, వీళ్ళు అదే తగులుకున్నారు. అది వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా? అరే మనం ఏం మాట్లాడుతున్నాం, మనకు రాజకీయ అనుభవం ఉందే పోనీ అన్న సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు కూడా అదే బడిలోకి వెళ్ళారు.
వైనాట్ వంచే ఉంటే వైనాట్ వంచే ఉంటుంది. తీరా ఏమైంది? అది పరిస్థితి. సో ఇప్పుడు కూడా 2029లో ఒకవేళ నేను వస్తే ఇలా చేస్తానంటాం వేరు, నేను వచ్చేస్తానంటాం వేరు. ఏం చేశారని వచ్చేస్తారు? రపరపలాడతానని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టుకుని ముందుకు వచ్చేస్తారా? సో అది కూడా ఈ వేదికగా మరలా మాట్లాడతాం, పోలీసులకే వార్నింగ్లు ఇవ్వటం. అసలు ఒకసారి వీళ్ళకి నాకు తెలిసి ఏమైనా కొంచెం ప్రీవియస్గా జరిగిందంతా కూడా ఏమైనా మర్చిపోయారా, లేకపోతే ఆ జరిగినవన్నీ కూడా డిలీట్ చేసేసుకున్నారా? వాళ్ళ దగ్గర డిలీట్ చేసుకుంటే ప్రజల మధ్యలో ఉండవా? ప్రజల బుర్రలు ఏమైనా అంత షార్ట్ టైం మెమరీ లాస్ అనుకుంటున్నారా వాళ్ళు? అసలు ఏం జరిగింది ఏంటి, మనమేం చేసాం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి ఎలా చేశాం, మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎలా సమర్థించారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసలు స్టేట్లోకే రాకూడదని చెప్పి జగ్గేపేట దగ్గర ఎలా అడ్డుకున్నారు, ఆ తదుపరి విశాఖపట్నం వెళ్ళినప్పుడు హోటల్లో ఎలా నిర్బంధించారు, నారా లోకేష్ యువగళం యాత్ర చేస్తున్నప్పుడు స్టూలు మైకులు అన్నీ ఎలా లాక్కున్నారు, అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అని కానీ అమరావతి టు అరసవిల్లు అని కానీ వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళకి అవమానాలు, అవహేళనలు, వాళ్ళపైన కూడా వాటర్ బాటిళ్ళు, పెట్రోల్ ప్యాకెట్లతో దాడులు, ఇవన్నీ జరిగినప్పుడు పోలీసులు ఎక్కడున్నారు పోనీ? సో అలా చేసింది ఎవరు అధికారంలో ఉండగా? ఇదే వైసీపీ అధికారంలో ఉండగా. మరి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ రకమైన దీక్షలు చేస్తున్నారంటే అసలు ఇంకా వైసీపీ వాళ్ళు అధికారంలో చేసిన పనులకి అలా దీక్షలు చేయదలుచుకుంటే ఆ 5 ఏళ్ల పదవీ కాలంలో ఆ కోవిడ్ లాక్డౌన్ ఆ సమయంలో మినహా మిగతాదంతా కూడా వీళ్ళు అట్లా రోడ్ల మీద నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందే. నిరసన చేసే హక్కన్న ఇచ్చేవాళ్ళ లేదు, ఇమీడియట్గా ఎత్తి లోపలేసేవాళ్ళు. కానీ ఇక్కడ అంబటి రాంబాబుని ఏమైనా తీసుకెళ్ళారా? లేదు. సో అన్నిటికీ పద్ధతి, పాడు, ప్రణాళిక అలాగా ఇలాగా అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వెళ్తూ ఉంటారు. కానీ వైసీపీకి అలా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అసలు నియమ నిబంధనలు వాళ్ళు వీళ్ళు అనేది ఏమి ఉండదు. ఒక ప్రొసీజర్ ఉంటుంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న ఆలోచన ఉండదు. ఎవడైనా మనిషేగా, తీసుకెళ్తే రాడా, బెదిరిస్తే భయపడ్డా అనే ధోరణిలోనే ఉంటారు. అందుకనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయాలి అన్నా కానీ దానికి నోటీసులతో పని ఉండలే, తీసుకెళ్ళిపోవడమే. అలాగే ఒక ఎంపీ, రెబల్ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజుని ఏ విధంగా తీసుకెళ్లాలంటే నోటీసులు ఉంటాయంటే ఉండవు, తీసుకెళ్ళిపోతారు, కస్టోడియల్ టార్చర్ చేస్తారు, అవసరమైతే హాస్పిటల్లో ఉన్న రిపోర్టులు తారుమారు చేస్తారు, అక్కడ ఉన్న జీజీహెచ్లో సూపరింటెండెంట్ కూడా ఇరుక్కుపోతారు. ఆ ప్రకారంగా చేసి ఇప్పుడేమో సస్పెండ్ అయ్యి ఎక్కడో మూలన కూర్చున్నారు. ఇవన్నీ ఎవరి హయాంలో జరిగినాయి? అవి మర్చిపోయారు. ఇవాళ మాత్రం దీక్ష చేస్తున్నారు. చేయండి, తప్పులేదు. మీరు అధికారంలో ఉండగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసుండి ఇప్పుడు ఇలా అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తూ ఉంటే ఖచ్చితంగా నిలదీయండి, మీకు ప్రజల మద్దతు తెలుపుతారు, మేము గట్టిగా నిలదీస్తాం. కానీ మీరు అలా చేస్తున్నారా? చేయరు. మీకు అధికారంలో ఉండగా అసలు ప్రజలు, ప్రజా సమస్యలు ఏమి గుర్తురావు. ఎంతకాడికి ఆపోజిట్ పార్టీ నాయకుల్ని ఆ తిట్లు తిడతాం, ఈ తిట్లు తిడతాం, ఈ బూతుల పంచాంగం, లేదా కేసులు పెడతాం. ఇక సామాన్యులను అయితే ఇక అంతంత మాత్రమే. సోషల్ మీడియాలో ఎవరైనా కొంచెం అటు ఇటుగా ఏమైనా మీ ప్రభుత్వం ఇలా చేస్తుందంటే చాలు, బూతులు తిట్టవసరం లేదు. గతంలో జస్ట్ మీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన చేస్తుందంటే చాలు ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇది పరిస్థితి. సో అటువంటి అంబటి రాంబాబు ఇవాళ దీక్ష చేస్తున్నారు అనగానే దానికి తగినట్టుగా ఇప్పుడు అంబటి రాంబాబుకి సంఘీభావంగా వచ్చే వాళ్ళందరిలో ఏ ఒక్కరి మీద కేసు లేదు. జోగి రమేష్ మీద కేసులు లేవా? విడుదల రజని ఆవిడ పైన కేసులు లేవా? ఆవిడ పైన అదేదో ఉంది కదా, ఏది లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ 2,20,00,000 రూపాయలు వసూలు చేసుకున్నారని చెప్పేసి. అలాగే ఇంకా ఉన్నాయి. తోడితే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళు వెనకాల ఎన్ని కేసులు ఉన్నాయో, ఎన్ని ఆరోపణలు ఉన్నాయో వాళ్ళపైన. మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ వచ్చేసి అరే మేమే అసలు మా పరిపాలన మేమే తప్పు చేయలేదండి, మేమంతా బ్రహ్మాండంగా చేసాము, ప్రజాస్వామ్యబద్ధంగా చేసాము, అసలు ప్రజల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, ఏదో చిన్న చిన్న తప్పులు జరిగినాయి అన్నట్టు తరహాలో ఇవాళ వచ్చేసి ఈ దీక్షలు చేస్తారు. చేయొచ్చు, తప్పులేదు. కానీ ఆ చేసే హక్కు వీళ్ళకు ఉందా లేదా అనేది కూడా ప్రజలు చర్చించుకుంటూ ఉంటారు. ఇదే అంబటి రాంబాబు అధికారంలో ఉండగా ఆయన శాఖకు సంబంధించి కానీ పోనీ ఆయన నియోజకవర్గానికి సంబంధించి కానీ ఎంతమందికి ఏ రకంగా ప్రయోజనం జరిగేలాగా పలానా గ్రామం ఇంత అభివృద్ధి చెందింది, ఆయన హయాంలో ఇంత బడ్జెట్ కేటాయించాడు, మా అంబటి రాంబాబు బ్రహ్మాండంగా చేశాడు అని చెప్పేసి వాళ్ళ నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారా? పోనీ ఆయన పైనే సొంత నియోజకవర్గంలోనే రివర్స్ అయిపోయారు అందరూ, అది సొంత పార్టీ వాళ్ళే.
ఆ రకమైన పరిస్థితి. పైగా ఈయన వైనాడు 175 జగన్మోహన్ రెడ్డి ఎలా అంటారో, అంబటి రాంబాబు అదిగో చూసుకో ఇంకేముంది అసలు మొత్తం మేమే గెలిచేస్తాం, ఊడ్చుకెళ్ళిపోతాం అన్నారు. మొత్తం ఊడ్చుకెళ్ళారో మొత్తం చూసాం అక్కడ. చివరికి అంబటి రాంబాబు పరిస్థితే లేదు. ఆ తర్వాత ఇప్పుడు గుంటూరు అంటారు, మళ్ళీ మొన్న రేపల్లి వెళ్ళమన్నారంట, కాదు మళ్ళీ గుంటూరు అన్నారంట, లేదు మళ్ళీ నేను సత్యనపల్లి వస్తానన్నారంట. సరే ఎనిహో అది మీ పార్టీకి సంబంధించిన అంశం. కానీ ఇక్కడ ఈ దీక్షా శిబిరాలు, దానికి సంఘీభావంగా వీళ్ళందరూ రావటాలు ఇవన్నీ కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పేసి అనుకోవాలి. ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే ఈ దీక్ష వలన చాలామంది నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఏదో దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినాయి అన్నట్టుగా ఎప్పుడు ఏం జరిగింది ఇవాళ మాట్లాడతామంటే బహుశా ఇదేదో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడం కోసం, లేదా మనం మళ్ళీ లైమ్ లైట్లో లేకపోతే ప్రజలు మనల్ని మర్చిపోతారు అని చెప్పేసి అనుకున్నారేమో. ఎందుకంటే మళ్ళీ ఒక సామాజిక వర్గం అది ఇది ఈ సామాజిక వర్గాలు ఏంటో ఇదేందో కానీ మొత్తానికి ఆయన ఏమో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏమో కాపు టైగర్ అన్నాడు, ఇంకేమో బ్రహ్మాండం అనుకున్నాడు. తీరా కట్ చేస్తే ఏమీ లేదు, అక్కడ టైగరు లేదు, పిల్లి లేదు, ఏది లేదు. కానీ ఈ రకంగా అయితే అప్రజాస్వామికం అది ఇది అని అంటున్నారు. మరి అప్రజాస్వామికం అనేవాళ్ళు అధికారంలో ఉండగా అంత ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారా, ఏ రకంగా చేశారు? మరి ఇప్పుడు అంబటి రాంబాబు చేస్తున్న ఆ నిరాహార దీక్ష పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.